గురుగారు, ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి, దీన్ని వైకుంఠ చతుర్దశి అని కూడా అంటారు కదా, దీని యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? వైకుంఠ చతుర్దశి శివకేశవులనిద్దరిని ఆరాధించటానికి అద్భుతమైన ముహూర్తం. కార్తీక శుద్ధ చతుర్దశి కార్తీక పౌర్ణమికి ముందు వచ్చేటువంటి పర్వదినం. కార్తీక మాసంలో శివకేశవులనిద్దరిని ఆరాధిస్తూ ఆనందమయమైనటువంటి జీవితానికి శ్రీకారం చుడతాం. ఈరోజు శ్రీమన్నారాయణుడు కాశీకి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి సహస్ర కమలాలతో అర్చిద్దాం అనుకున్నాడు. విష్ణువు యొక్క భక్తిని పరీక్షించాలనుకున్నటువంటి విశ్వేశ్వరుడు ఒక కమలాన్ని మాయం చేశాడు. 999 కమలాలతో అర్చనిచ్చిన తరువాత ఆఖరి కమలం కనపడకపోయేసరికి ఆ కమలాక్షుడు తన శివ పూజకు అంతరాయం కలగకూడదన్న ఆలోచనతో పద్మంలా ఉన్న తన కన్నునే తీసి శివుడికి అర్పించాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వ కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నీవీలాగున ఉండియున్ తెలిసియున్ నీ పాదమూలంబునన్ నారాయణుడిట్లు చేర్చ మానసమున్ శ్రీకాళహస్తీశ్వర అంటూ ధూర్జటి నారాయణుడు ఎంత గొప్ప శివభక్తుడో తెలియజేస్తే, శివుడు విష్ణువు యొక్క భక్తికి సంతోషించి సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ప్రసాదించి ఆసురీ సంహారం చేయమంటూ ఆదేశించాడు. ఇక ఇలా శ్రీ మహావిష్ణువు తన శివభక్తిని ప్రకటిస్తే శివుడికి మించిన గొప్ప విష్ణు భక్తుడు లేడు. విష్ణు భక్తులలో మొట్టమొదటివాడు శివుడే. అందుకే తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి వెలసి ఉంటే ఆ క్షేత్ర పాలకుడిగా శివుడు తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాడు. శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. ఇలా శివకేశవ అభేదాన్ని ప్రకటిస్తూ అద్భుతమైనటువంటి ఆరాధన క్రమానికి అంకురార్పణ చేసేటువంటి సుముహూర్తమే వైకుంఠ చతుర్దశి. ఈరోజు శ్రీ మహావిష్ణువును 108 కమలాలతో పూజిస్తే శివుణ్ణి బిల్వదళాలతో ఆరాధించమన్నారు. అలా వైకుంఠ చతుర్దశి నాడు శివకేశవులనిద్దరిని ఆరాధిస్తూ అద్భుతమైన ఆనందదాయకమైన జీవనానికి అంకురార్పణ చేసే ప్రయత్నం చేద్దాం.